గుడ్ మార్నింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ లోడ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పటి వరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. మ్యూచువల్ ఫండ్ ప్లాన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేసాం. ఆ కాన్సెప్ట్స్ బేస్ చేసిన ప్రాబ్లమ్స్ చేసాం. దెన్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ లోడ్. మ్యూచువల్ ఫండ్ ఆపరేషన్స్లో కూడా రెగ్యులర్గా ఎక్స్పెన్సెస్ అనేది హ్యాపెన్ అవుతాయి. జస్ట్ లైక్ ఎనీ ఎంటిటీ, మ్యూచువల్ ఫండ్ ఆపరేషన్స్లో కూడా రెగ్యులర్గా ఎక్స్పెన్స్ అనేది అరైజ్ అవుతాయి. మరి ఈ ఎక్స్పెన్సెస్ ఎవరి నుంచి రికవర్ చేసుకోవాలి? ఇట్ హ్యాస్ టు కవర్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ ఓన్లీ. ఇన్వెస్టర్స్ నుంచే కవర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎక్స్పెన్స్ ఏవైతే ఉన్నాయో. సో డే టు డే ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఏవైతే ఉన్నాయో, అదర్ ఎక్స్పెన్స్ ఏవైతే ఇంకర్ అవుతున్నారో, డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్ హ్యాస్ టు కవర్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ ఓన్లీ. మ్యూచువల్ ఫండ్ ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ని ఇట్ విల్ బి కవరింగ్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లోడ్. లోడ్ ఫామ్లో ఛార్జ్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. సో మ్యూచువల్ ఫండ్ ఈ లోడ్స్ ఫామ్లో ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తుంది అంటే డిఫరెంట్ పాయింట్స్లో, అంటే మ్యూచువల్ ఫండ్లోకి ఒక ఇన్వెస్టర్ ఎంటర్ అయ్యేటప్పుడు ఛార్జ్ చేయొచ్చు. అలా ఛార్జ్ చేస్తే దాన్ని ఎంట్రీ లోడ్ ఆర్ ఫ్రంట్ ఎండ్ లోడ్గా కన్సిడర్ చేస్తారు. అలాగే మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక ఇన్వెస్టర్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు, అంటే యూనిట్స్ని సేల్ చేసి ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఛార్జ్ చేయొచ్చు. అలా చేస్తే దాన్ని ఎగ్జిట్ లోడ్ ఆర్ బ్యాక్ ఎండ్ లోడ్ అంటారండి. అలాగే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఛార్జ్ చేయొచ్చు. అలా ఛార్జ్ చేసేట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డిఫర్డ్ లోడ్ అనే టర్మ్ యూస్ చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్ రికవర్స్ ఇట్స్ ఎక్స్పెన్సెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లోడ్స్. ఈ లోడ్స్ ఫ్రంట్ ఎండ్ లోడ్ ఆర్ ఎంట్రీ లోడ్గా కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ వన్, సో దట్ ఈస్ లోడ్ ఛార్జ్ ఎట్ ది టైమ్ ఆఫ్ పర్చేసింగ్ ద యూనిట్స్. ఇన్వెస్టర్ పర్చేస్ చేసినప్పుడు ఛార్జ్ చేస్తే ఫ్రంట్ ఎండ్ ఆర్ ఎంట్రీ లోడ్ అవుతుంది. బ్యాక్ ఎండ్ ఆర్ ఎగ్జిట్ లోడ్ అంటున్నామంటే లోడ్ ఛార్జ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సేల్ ఆఫ్ యూనిట్స్. అలాగే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఛార్జ్ చేసేట్లయితే దాన్ని డిఫర్డ్ లోడ్గా కన్సిడర్ చేస్తారు. సో లోడ్స్. ఫ్రంట్ ఎండ్ లోడ్ or entry load. Front end or entry load. Back end or exit load. This is a load charge at the time of purchase of units by investor. ఇన్వెస్టర్ పర్చేస్ ఆఫ్ యూనిట్స్ చేస్తున్నప్పుడు ఛార్జ్ చేస్తే దీన్ని ఫ్రంట్ ఎండ్ లోడ్గా కన్సిడర్ చేస్తారు. వెరాస్ బ్యాక్ ఎండ్ ఆర్ ఎగ్జిట్ లోడ్ అంటున్నాము అంటే దిస్ ఈజ్ ఛార్జ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సేల్ ఆఫ్ యూనిట్స్ బై ది ఇన్వెస్టర్. ఇన్వెస్టర్ యూనిట్స్ సేల్ చేస్తున్నప్పుడు ఛార్జ్ చేసేట్లయితే. అలాగే మనం సపోజ్ 20 రూపీస్ ఎన్ఏవి ఉన్నప్పుడు మనం పర్చేస్ చేస్తాం అనుకోండి. 20 రూపీస్ ఎన్ఏవి ఉన్నప్పుడు మనం ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్ని పర్చేస్ చేస్తున్నాం. ఆ ఎన్ఏవి 20కి అలాట్ అవుతుంది అనుకుంటున్నాం. అలాగే 20 ఎన్ఏవి ఉన్నప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ సేల్ చేస్తున్నాం. ఆ 20కి సేల్ అనేది హ్యాపెన్ అవుతుంది అనుకున్నాం. సో మనం పర్చేస్ చేస్తున్నా సేల్ చేస్తున్నా అట్ ఎన్ఏవి ఇది హ్యాపెన్ అవుతుంది అనుకున్నాం. సో నాట్ ఎగ్జాక్ట్లీ ఎన్ఏవి లింక్డ్ ప్రైస్కి ఈ ట్రాన్సాక్షన్ హ్యాపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ కాసేపు మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెట్టండి. మన స్టాక్ మార్కెట్లో ఒక షేర్ని 200కి పర్చేస్ చేస్తున్నాం. సపోజ్ 2 రూపీస్ మార్జిన్ అనుకోండి. 2 రూపీస్ మార్జిన్ అనుకోండి. సో 200 + 2 ఛార్జ్ చేసి 202 పర్చేస్ చేసినందుకు మన ప్రైస్గా ఛార్జ్ చేస్తాడు బ్రోకర్. సో బ్రోకరేజ్ 1% అనుకుంటే 2 రూపీస్ యాడ్ అయ్యి 202 మనం పర్చేస్ చేసేట్లయితే షేర్స్లో. అదే మనం సేల్ చేసేట్లయితే 200లోంచి బ్రోకరేజ్ 1% 2 రూపీస్ మైనస్ చేసి 198 మనకి పాస్ ఆన్ చేస్తారు. సో వాట్ ఎవర్ ద షేర్ ప్రైస్ ప్రివేలింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ప్లస్ బ్రోకరేజ్ మనం పర్చేస్ చేసేట్లయితే 202 మనకి ఛార్జ్ అవుతుంది. అదే మనం సేల్ చేసేట్లయితే 200 మైనస్ బ్రోకరేజ్ 2 ఛార్జ్ 198 మనకి పాస్ ఆన్ అవుతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో.
ఎన్ఏవి 20 ఉంది, మనం పర్చేస్ చేస్తున్నాం ఇన్వెస్టర్గా, ప్లస్ లోడ్ ఏదైతే ఉందో, ఎంట్రీ లోడ్ ఏదైతే ఉందో, సపోజ్ 1% అనుకోండి, 0.2 యాడ్ అయ్యి 20.2కి అలాట్ అవుతుంది. ఎన్ఏవి ప్లస్ లోడ్ 20.2కి అలాట్ అవుతుంది. అదే మనం సేల్ చేస్తున్నాం అనుకోండి, 20 మైనస్ ఎగ్జిట్ లోడ్, సపోజ్ 1% అనుకోండి, 0.2 మైనస్ అయ్యి 19.8కి మనకి సేల్ ప్రాసెస్ రావడం అనేది హ్యాపీ అవుతుంది. ఇలా లోడ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జిట్, జస్ట్ లైక్ షేర్స్ లో బ్రోకరేజ్ అలా అప్లై అవుతుంది, ఇక్కడ కూడా లోడ్స్ అనేది అలా అప్లై అవుతాయి. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసి ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. లోడ్స్ కాన్సెప్ట్ మీద ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇక్కడ నోట్స్ లో కూడా మీకు లోడ్స్ ప్రొవైడ్ చేశాను చార్ట్. ఫ్రంట్ ఎండ్ ఆర్ ఎంట్రీ లోడ్, బ్యాక్ ఎండ్ ఆర్ ఎగ్జిట్ లోడ్. ఫ్రంట్ ఎండ్ అంటే పర్చేస్ చేస్తున్నప్పుడు, యూనిట్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు చార్జ్ చేసేది ఫ్రంట్ ఎండ్ లోడ్. యూనిట్స్ మనం సేల్ చేస్తున్నప్పుడు, ఇన్వెస్టర్ గా మనం సేల్ చేస్తున్నప్పుడు చార్జ్ చేసేది బ్యాక్ ఎండ్ లోడ్ అవుతుంది. దెన్ విల్ మూవ్ ఆన్ టు ద ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 20. The unit price of equity linked savings scheme, ELSS, equity linked savings scheme of a mutual fund is 10 rupees. Unit price 10 rupees చెప్తున్నాడు. The public offer price of the unit is 10.204. Public offer price. So investor గా మనం పర్చేస్ చేయదలుచుకుంటే 10.204 అండ్ ద రిడమ్షన్ ప్రైస్ ఇస్ 9.8. అదే ఒక ఇన్వెస్టర్ గా మనం సేల్ చేసేటైతే రీపేమెంట్ ప్రాసెస్ 9.8 వస్తున్నాయి. క్యాలిక్యులేట్ ఫ్రంట్ ఎండ్ లోడ్, బ్యాక్ ఎండ్ లోడ్. ఫ్రంట్ ఎండ్ లోడ్ ని, బ్యాక్ ఎండ్ లోడ్ ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో దిస్ ఇస్ జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్. ఫేస్ వాల్యూ 10 రూపీస్ చెప్తున్నాడు. పబ్లిక్ ఆఫర్ ప్రైస్ 10.204. 10 రూపీస్ వాల్యూ ఉన్నదాన్ని 10.204 కి ఆఫర్ చేస్తున్నారు అంటే 0.204 ఈజ్ నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్ లోడ్. అలాగే ఇక్కడ రిడమ్షన్ ప్రైస్ 9.8 అంటున్నారు అంటే 10 మైనస్ 9.8 0.2 బ్యాక్ ఎండ్ లోడ్ అవుతుంది. జనరల్ గా ఈ లోడ్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఎ పర్సంటేజ్ ఎక్స్ప్రెస్ చేస్తారండి. సో ఫ్రంట్ ఎండ్ లోడ్ $10.204 minus 10 అంటే 0.204 ఫ్రంట్ ఎండ్ లోడ్ అవుతుంది. దీన్ని యాజ్ ఎ పర్సంటేజ్ ఎక్స్ప్రెస్ చేస్తారు అనుకున్నాం. డివైడ్ బై 10 into 100. This comes to 2.04%. So front end load as a percentage 2.04%. Then back end load. Redemption price 9.8. Redemption price 9.8. 10 rupees వాల్యూ ఉన్నది 9.8కి రిడీమ్ అవుతుంది. టెన్ మైనస్ 9.8 0.2 బ్యాక్ ఎండ్ లోడ్ అవుతుంది. యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ 10 దట్ కమ్స్ టు 2%. సో బ్యాక్ ఎండ్ లోడ్ కమ్స్ టు 2%. సో మీకు మిషన్ నోట్ సొల్యూషన్ పార్ట్ లో అది ప్రొవైడ్ చేశాను. ఫ్రంట్ ఎండ్ లో 10.204 minus 10 divided by 10 into 100, 2.04%. బ్యాక్ ఎండ్ లో 10 minus 9.8 అండి, 9.8 by 10 into 100. $9.8 divided by 10 into 100. This comes to 2%. Then we'll move on to another concept. We'll move on to another concept. ఇక్కడ పర్చేజ్ ప్రైస్ ఆర్ ఇష్యూ ప్రైస్ లోడ్స్ లింక్ చేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నది ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. సో
పర్చేస్ ప్రైస్ సపోజ్ ఎన్ఏవి 20 రూపీస్ ఉంది అనుకుంటే మన ఇన్వెస్టర్గా పర్చేస్ చేస్తున్నప్పుడు ప్లస్ లోడ్ జస్ట్ లైక్ షేర్స్లో బ్రోకరేజ్ ఎలా ఉంటుందో ఇక్కడ లోడ్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇఫ్ లోడ్ ఈజ్ లైక్ 2%, 0.4, 20.4కి ఇన్వెస్టర్ పర్చేస్ చేయగలండి. అది ఇన్వెస్టర్ సేల్ చేస్తున్నాడు అనుకోండి, ఎన్ఏవి 20 రూపీస్ ఉంది, లోడ్ 2% ఛార్జ్ చేస్తున్నారు అనుకుంటే 0.4 మైనస్ చేసి 19.6 రిడెంప్షన్ ప్రాసీడ్స్, రీపేమెంట్ ప్రాసీడ్స్ ఆఫర్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. సేల్ ప్రాసీడ్స్ ఆఫర్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. సో ఇక్కడ ప్రైసింగ్ ఆఫ్ యూనిట్స్ ఇన్వెస్ట్ పర్చేస్ చేసినప్పుడు ఎన్ఏవి ప్లస్ లోడ్ అనేది ఛార్జ్ అయితే, ఇన్వెస్ట్ సేల్ చేసినప్పుడు ఎన్ఏవి మైనస్ లోడ్ అనేది ఛార్జ్ అవుతుంది. ప్రైసింగ్ ఆఫ్ యూనిట్స్. ఇక్కడ టెక్నికల్ టర్మ్స్ యూస్ చేసే టర్మ్స్ ఇష్యూ ప్రైస్, రీపర్చేస్ ప్రైస్ అనే టర్మ్స్ యూస్ చేస్తారండి. ఇష్యూ ప్రైస్, రీపర్చేస్ ప్రైస్. ఈ టర్మ్స్ ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్ సైడ్ నుంచి యూజ్ చేస్తున్నట్లండి. మ్యూచువల్ ఫండ్ ఇష్యూ చేస్తుంది అంటే ఇన్వెస్టర్గా మనం పర్చేస్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్ రీపర్చేస్ చేస్తుంది అంటే మనం సేల్ చేస్తే మ్యూచువల్ ఫండ్ పర్చేస్ చేస్తుంది. ఇష్యూ ప్రైస్, దట్ ఈస్ నథింగ్ బట్ సేల్ ప్రైస్ ఫర్ మ్యూచువల్ ఫండ్. Sale price for mutual fund, that is purchase price for investor. Purchase price for investor. సో టెక్నికల్ గా టర్మ్స్ యూస్ చేసేటప్పుడు ఇష్యూ ప్రైస్, రీపర్చేస్ ప్రైస్ అనే టర్మ్స్ యూస్ చేస్తాడు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇష్యూ ప్రైస్ అంటున్నాడు అంటే మ్యూచువల్ ఫండ్ సేల్ చేస్తుంది ఇన్వెస్టర్గా, అది మనకి పర్చేస్ ప్రైస్ అవుతుంది. దట్ ఈస్ పర్చేస్ ప్రైస్ ఫర్ ద ఇన్వెస్టర్. సో అది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎన్ఏవి ప్లస్ ఎంట్రీ లోడ్. అదే రీపర్చేస్ ప్రైస్, మ్యూచువల్ ఫండ్ పర్చేస్ చేస్తుంది అంటే మనం సేల్ చేస్తున్నట్టు. దట్ ఈస్ సేల్ ప్రైస్ ఫర్ ద ఇన్వెస్టర్. రీపర్చేస్ ప్రైస్ ఫర్ మ్యూచువల్ ఫండ్, దట్ ఈస్ సేల్ ప్రైస్ ఫర్ ఇన్వెస్టర్. ఎన్ఏవి మైనస్ ఎగ్జిట్ లో లెస్ ఎగ్జిట్ లో. ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ లో లోడ్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. సో ప్రీవియస్ ప్రాబ్లం తప్ప అంతకుముందు ప్రాబ్లమ్స్ లోడ్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. సో పర్చేస్ చేస్తున్నప్పుడు ఎన్ఏవికే, సేల్ చేస్తున్నప్పుడు ఎన్ఏవికే తీసుకున్నాం. సో పర్చేస్ అండ్ సేల్ ప్రైస్ ఆర్ ఎన్ఏవి లింక్డ్ ప్రైసెస్. ఎన్ఏవి ప్లస్ ఆర్ మైనస్ లోడ్. ఇన్వెస్టర్గా మనం పర్చేస్ చేస్తున్నాము, ఎన్ఏవి ప్లస్ లోడ్ అప్లై అవుతుంది. ఇన్వెస్టర్గా మనం సేల్ చేస్తున్నాము, ఎన్ఏవి మైనస్ లోడ్ అనేది అప్లై అవుతుంది. సో వాటిని టెక్నికల్గా యూజ్ చేసేటప్పుడు మనం పర్చేస్ చేస్తున్నాం అంటే మ్యూచువల్ ఫండ్ సేల్ చేస్తున్నట్టు కాబట్టి ఇష్యూ ప్రైస్ అనే టర్మ్ యూజ్ చేస్తాడు. దట్ ఈస్ సేల్ ప్రైస్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్, దట్ ఈస్ పర్చేస్ ప్రైస్ ఫర్ ద ఇన్వెస్టర్. ఎన్ఏవి ప్లస్ ఎంట్రీ లోడ్. అదే మనం సేల్ చేస్తున్నాం ఇన్వెస్టర్గా, మ్యూచువల్ ఫండ్ హ్యాస్ టు పర్చేస్, దాన్ని రీపర్చేస్ ప్రైస్ అంటారు. రీపర్చేస్ ప్రైస్ ఫర్ మ్యూచువల్ ఫండ్, దట్ ఈస్ సేల్ ప్రైస్ ఫర్ ఇన్వెస్టర్. ఎన్ఏవి మైనస్ ఎగ్జిట్ లోడ్ అవుతుంది. నౌ ఈ కాన్సెప్ట్ బేస్ చేసి ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్, ప్రాబ్లం నెంబర్ 8. On 1st April, an open-ended scheme of mutual fund has 300 lakh units outstanding with net assets value of 18.75. 1st April, 300 lakh units ఉన్నాయి, 18.75 is the NAV. At the end of April, it issues 6 lakh units at opening NAV plus 2% load. End of April ki 6 lakh units issue చేస్తున్నారు at opening NAV plus 2% load. At the end of May, 3 lakh units were repurchased at opening NAV less 2% exit load. So at the end of April ending ki 6 lakh units issue చేశారు, NAV plus 2% load.
అలాగే ఎట్ ది ఎండ్ ఆఫ్ మే 3 lakh యూనిట్స్ రీపర్చేస్ చేశారు, రిడీమ్ చేశారు. అట్ ఓపెనింగ్ అనేవి లెస్ 2% ఎగ్జిట్ లో. At the end of June, 70% of its available income was distributed. Available income లో 70% distribute చేశారు. In respect of April to June quarter, the following additional information are available. Portfolio value appreciation 425.47 lakhs. Income of April, income for May, income for June. You are required to calculate the income available for distribution. Income available for distribution calculate చేయమంటున్నాడు. Issue price at the end of April, repurchase price at the end of May, net assets value as on 30th June. NAV as on 30th June. So 4 different calculations question చేస్తున్నాడు. ఇందులో ఇష్యూ ప్రైస్ అండ్ రీపర్చేస్ ప్రైస్. ఇష్యూ ప్రైస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏప్రిల్, రీపర్చేస్ ప్రైస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ మే. సో ఇష్యూ ప్రైస్ అంటున్నా అంటే దట్ ఈస్ సేల్ ప్రైస్ ఫర్ మ్యూచువల్ ఫండ్, ఎన్ఏవి ప్లస్ ఎంట్రీ లోడ్. రీపర్చేస్ ప్రైస్ ఫర్ మ్యూచువల్ ఫండ్ అంటున్నా అంటే దట్ ఈస్ సేల్ ప్రైస్ ఫర్ ది ఇన్వెస్టర్, ఎన్ఏవి మైనస్ ఎగ్జిట్ లోడ్. ఇది మనం అప్లై చేసే రిలేషన్. దిస్ వీ నో. ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ నార్మల్గా ఎన్ఏవి ఎవ్రీ డే క్యాలిక్యులేట్ చేయడం అనేది హ్యాపీ అవుతుంది. ప్రాక్టికల్గా ఎన్ఏవి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎవ్రీ డే క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ఇక్కడ ఫస్ట్ ఏప్రిల్లో ఎన్ఏవి 18.75 చెప్పాడు. ఇక్కడ చెప్తున్న సెంటెన్స్ చూడండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఇట్ ఇష్యూస్ 6 lakh యూనిట్స్ అట్ ఓపెనింగ్ ఎన్ఏవి ప్లస్ 2% లోడ్. ఎండ్ ఆఫ్ ఏప్రిల్కి 6 lakh యూనిట్స్ ఇష్యూ చేశారు, ఓపెనింగ్ అనేవి ప్లస్ 2% లోడ్. క్యాలిక్యులేషన్ మన కన్వీనియన్స్ కోసం ఓపెనింగ్ అనేవి ప్లస్ 2% లోడ్ అంటాడు. కానీ ఎవ్రీడే ప్రాక్టికల్గా ఎవ్రీడే అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ డేను అనేవి ప్లస్ ఆర్ మైనస్ లోడ్ అనేది అప్లై చేస్తారు. ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం ఓపెనింగ్ అనేవి ప్లస్ ఆర్ మైనస్ లోడ్ గురించి మాట్లాడుతున్నాడు. నౌ విల్ క్యాలిక్యులేట్ ఇష్యూ ప్రైస్. ఇష్యూ ప్రైస్ ఓపెనింగ్ NAV that is 18.75 plus load 2% load చెప్తున్నాడు. plus 2% load, the 2% comes to 0.375. 19.125 is the issue price. Repurchase price opening NAV 18.75 minus load 2%, 0.375. ఈ 375 మైనస్ చేస్తే దిస్ కమ్స్ టు 18.375. సో ఇష్యూ ప్రైస్ ఓపెనింగ్ అనేవి ప్లస్ లోడ్ ఎంట్రీ లోడ్ 2% ఇంక్లూడ్ చేస్తే 19.125 అయింది. రీపర్చేస్ ప్రైస్ ఓపెనింగ్ అనేవి మైనస్ ఎగ్జిట్ లోడ్ 2% మైనస్ చేస్తే 18.375. సో దిస్ ఇస్ సింపుల్ క్యాలిక్యులేషన్. సెకండ్ అండ్ థర్డ్ బిట్స్ ఇష్యూ ప్రైస్ అండ్ రీపర్చేస్ ప్రైస్ క్వశ్చన్ చేశాడు. ఇది దెన్ ఫస్ట్ వన్ ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. స్ట్రైట్ అవే వాడు ఇక్కడ చెప్పింది చూడండి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ ద ఫాలోయింగ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ అవైలబుల్. పోర్ట్ఫోలియో వాల్యూ ఎప్రిసియేషన్ ఎంతో చెప్పాడు. ఇన్కమ్ ఆఫ్ ఏప్రిల్, ఇన్కమ్ ఫర్ మే, ఇన్కమ్ ఫర్ జూన్. సో ఈచ్ మంత్ లో వస్తున్న ఇన్కమ్ డెఫినెట్లీ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. అలాగే పోర్ట్ఫోలియో వాల్యూ ఎప్రిసియేషన్ కూడా డిస్ట్రిబ్యూషన్ కి అవైలబిలిటీ ఉన్నట్టు డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. సో బై సమింగ్ అప్ ఆల్ దీస్ ఇవన్నీ టోటల్ చేసి ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ గా చెప్పచ్చు. Income available for distribution. Portfolio value appreciation 425.47 lakhs. Income of April 22.95.
Income for May 34.425 lakhs. Income for June income for June 45.45 lakhs. So total of all these comes to 528.295 lakhs. 528.295 lakhs. ఇది ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. సో క్వార్టర్లో 3 monthsకి ఇన్కమ్ చెప్పాడు, పోర్ట్ఫోలియో వాల్యూ ఎప్రిసియేషన్ చెప్పాడు. ఇవన్నీ సమప్ చేస్తే ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అనేది అరైవ్ అయ్యాం. దెన్ నెట్ అసెట్స్ వాల్యూ యాజ్ ఆన్ 30th June. 30th Juneకి నెట్ అసెట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో అసలు నెట్ అసెట్స్ వాల్యూ పీరియడ్ టు పీరియడ్ నెట్ అసెట్స్ వాల్యూ చేంజ్ అవుతుంది, డెఫినెట్గా చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇన్కమ్ కానీ ఎక్స్ట్రా వస్తుంది అంటే డెఫినెట్గా చేంజ్ అవుతుంది. నౌ వాడు 30th Juneకి నెట్ అసెట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అసలు మనకి ఏ పాయింట్కి తెలుసు? 1st Aprilకి 18.75 అనేది తెలుసండి నెట్ అసెట్స్ వాల్యూ. సో మరి ఈ 1st April నుంచి జూన్ ఎండింగ్ అంటే ఈ 3 monthsలో క్వార్టర్స్లో ఈ క్వార్టర్లో వచ్చిన చేంజెస్ ఏంటి? సో ఈ క్వార్టర్లో వచ్చిన చేంజెస్ మనం అనలైజ్ చేస్తే ఇష్యూ ప్రొసీడ్స్ వల్ల క్యాష్ ఫ్లోస్ వచ్చినాయి మ్యూచువల్ ఫండ్కి, అలాగే రిడమ్షన్ వల్ల క్యాష్ ఫ్లోస్ అవుట్ఫ్లో అనేది హ్యాపీ అయింది. ఆ చేంజెస్ని మనం కన్సిడర్ చేయాలి. దెన్ మేజర్గా ఈ పోర్ట్ఫోలియో వాల్యూ అప్రిసియేషన్ అండ్ ఇన్కమ్స్ అనేవి అరైజ్ అయ్యాయి. వీటి ఇంపాక్ట్ కన్సిడర్ చేయాలి. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ జూన్ 70% ఆఫ్ ఇట్స్ అవైలబుల్ ఇన్కమ్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్. జూన్ ఎండింగ్కి అవైలబుల్ ఇన్కమ్లో 70% డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. సో దాని ఇంపాక్ట్ కన్సిడర్ చేయాలి. అంటే 1st April నుంచి 30th June వరకు వచ్చిన చేంజెస్ అన్నింటినీ కన్సిడర్ చేస్తూ వీ కెన్ అరైవ్ ఎట్ ఎన్ఏవి ఎట్ ది ఎండ్ ఆఫ్ 30th June. సో ఇక్కడ 18.75 ఉంది పర్ యూనిట్ అనేవి. 300 lakh యూనిట్స్ ఉన్నాయి. ఇన్ టోటల్ కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ అన్ని టోటల్ టర్మ్స్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇన్ టోటల్ టర్మ్స్లో మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓపెనింగ్ ఎన్ఏవి 300 lakh యూనిట్స్ ఇంటూ 18.75, that is 5,625 lakhs. అండ్ మనకి ఇన్ఫ్లోస్ ఏమొచ్చినాయి చూస్తే ఇష్యూ ప్రొసీడ్స్ 6 lakh యూనిట్స్ అట్ ఓపెనింగ్ అనేవి ప్లస్ 2% లోడ్. సో ఇష్యూ ప్రొసీడ్స్ 6 lakhs ఇంటూ 19.125కి ఇష్యూ చేస్తున్నాం. 19.125, దిస్ ఈజ్ ఇష్యూ ప్రాసెస్. దెన్ ఇంకా ఫర్దర్గా ఇన్ఫ్లోస్ ఏమున్నాయి? 6 lakh యూనిట్స్ అనేవి అట్ ఇష్యూ ప్రైస్ ఇష్యూ చేయడం అనేది హ్యాపీ అయింది 19.125. దెన్ దిస్ కమ్స్ టు 114.75 lakhs. 114.75 lakhs. అలాగే లెస్ రీపర్చేజ్ పేమెంట్. రీపర్చేజ్ పేమెంట్లో 3 lakh యూనిట్స్. 3 lakh యూనిట్స్ repurchase price 18.375. 18.375. Three lakhs into 18.375. 55.125 lakhs. 55.125 lakhs. ఇది రీపర్చేస్ పేమెంట్ అండి. దెన్ ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో
దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫ్లో. మనకి ఇన్ఫ్లో వస్తున్న దానికి ఈక్వల్గా కన్సిడర్ చేయొచ్చు. టు దట్ ఎక్స్టెంట్ పోర్ట్ఫోలియో వాల్యూ అండ్ ఎన్ఏవి అప్రిషియేట్ అవుతాయి కదా. ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. Income available for distribution 528.295 lakhs. Then distribution of income చెప్పాడు. At the end of June, 70% of its available income was distributed. Available income లో 70% distribute చేశారు. Distribution of income. So 528.295 lakhs లో 70%. $369.81 lakhs. Got anything else? So opening NAV 18.75, 300 lakh units into 18.75, 5,625 lakhs. Add issue proceeds inflows then add just now. Income available for distribution, it is equal to inflow 528.295 lakhs. Less repurchase payment will outflow and happen and minus just now. Distribution of income 528.295 lakhs. So 70% distribution of income and happen. So if you adjust say క్లోజింగ్ వాల్యూ ఆఫ్ ఎన్ఏవి అనేది వస్తుంది. దాని నుంచి ఎన్ఏవి పర్ యూనిట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎనీథింగ్ ఎల్స్? సో ఇంకా అన్ని ఇన్ఫర్మేషన్స్ కన్సిడర్ చేస్తాం. ఇష్యూ ఆఫ్ 6 lakh units అండ్ రీపేమెంట్ ఆఫ్ 3 lakh units. దెన్ 70% ఆఫ్ ఇన్కమ్ అవైలబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది హ్యాపెన్ అవుతుంది. ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అందులో 70% హ్యాపెన్ అవుతుంది. ఇందులో ఒక మిస్టేక్ చేసాం. What is the mistake? You just write also. ఇక్కడ ఇష్యూ ప్రొసీడ్స్ 6 lakh units at 19.125, right? Repurchase payment 3 lakh units at 18.375, right? డెఫినెట్గా రైట్. కానీ లోడ్ అనేది మనం కలెక్ట్ చేస్తున్నది, ద లోడ్ కలెక్టెడ్ విల్ బి ఫర్ ది సేక్ ఆఫ్ కవరింగ్ ద ఎక్స్పెన్సెస్. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్సెస్ మనం ఏమన్నా రికార్డ్ చేసామా? చేయలేదు. సార్ ఎక్స్పెన్స్ గురించి ఏమీ చెప్పలేదు కదా. ఎక్స్పెన్స్ గురించి ఏమీ చెప్పలేదు అని చెప్పి మనం ఆ ఎక్స్పెన్సెస్ని మనం కన్సిడర్ చేయట్లేదు అంటే మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ ఆర్ జీరో అని రికగ్నైజ్ చేసినట్టు అవుతుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. మరి ఇప్పుడు ఏం అసంప్షన్ తీసుకోవడం బెటర్? మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ ఏమీ చెప్పలేదు కాబట్టి జీరో అని అజ్యూమ్ చేసుకోవడం ఒక వే అయితే, మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ ఆర్ ఇంకర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లోడ్ చార్జ్డ్. లోడ్ ఎంతైతే చార్జ్ చేస్తున్నామో టు దట్ ఎక్స్టెంట్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతున్నట్టుగా ట్రీట్ చేయడం అనదర్ వే. సో జీరో అనుకోవడం డెఫినెట్లీ నాట్ రీజనబుల్. సో బెటర్ టు కన్సిడర్ దోస్ ఎక్స్పెన్స్ ఆర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లోడ్. దోస్ ఎక్స్పెన్స్ ఆర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లోడ్. సో ఈ ప్రాబ్లం మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. దేర్ ఆర్ నో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ అనుకోవడం రీజనబుల్ కాదు. సో better to assume mutual fund is incurring expenses to the extent of load charged. లోడ్ ఎంతైతే ఛార్జ్ చేస్తున్నారో టు దట్ ఎక్స్టెంట్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతున్నామని కన్సిడర్ చేయడం రీజనబుల్ గా చెప్పచ్చు. సో నో లోడ్ ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో టు దట్ ఎక్స్టెంట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇంకర్ అవుతున్నాము అంటే మనకి నెట్ రియలైజ్ అవుతుంది కానీ ఆర్ నెట్ పేమెంట్ చేస్తుంది కానీ 18.75 టేకప్ చేయాలి. సో నార్మల్గా అయితే ఇక్కడ 19.125 అండ్ 18.375 రైట్ అండి. కానీ ఈ కాంటెక్స్లో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్సెస్ గురించి ఏమీ చెప్పలేదు. వీఆర్ అస్యూమింగ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఇంకరింగ్ ఎక్స్పెన్సెస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లోడ్ ఛార్జ్. లోడ్ ఛార్జ్ చేసినంత వరకు ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతుంది అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇష్యూ ప్రాసీడ్స్ at 18.75 అండ్ రీపేమెంట్ కూడా at an AV of 18.75 కన్సిడర్ చేయడం ఇక్కడ వరకు రీజనబుల్ ఈ కాంటెక్స్లో. So this comes to 6 lakh units into 18.75, 112.5.
whereas 3 lakh ఇది ఇష్యూ ప్రాసెస్ రీపేమెంట్ repurchase payment 3 lakhs into 18.75 56.25 lakhs. So opening NAV plus issue proceeds and income available for distribution ఏదైతే ఉందో ఇవన్నీ సమ్ అప్ చేస్తే 6,265.7675 lakhs. $5,625 plus 112.5 plus 528.295 6,265.795 lakhs. This is 795. Then less. It is 56.25 plus 369.85. This comes to 426.06 lakhs. 426.06 lakhs minus చేస్తే 5,839.735 lakhs. 5,839.735 lakhs అవుతుంది. ఇది టోటల్ ఎన్ఏవి ఎట్ ది ఎండ్ ఆఫ్ జూన్ క్వార్టర్. మరి టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ స్టార్టింగ్ 300 lakh యూనిట్స్తో స్టార్ట్ అయ్యాం. ఇష్యూ చేసిన 6 lakh యూనిట్స్, వెరాస్ రిడీమ్ చేసిన 3 lakh యూనిట్స్. సో 6 lakh యూనిట్స్ యాడ్ అయినాయి. 300 lakhs plus 6 lakh 306 lakhs మైనస్ 3 lakh యూనిట్స్ రిడీమ్ అయినాయి. దిస్ ఈస్ 303 lakhs. 303 lakhs. 3 lakh యూనిట్స్ కి 5,839.735 lakhs వాల్యూ ఉంటుంది. ఎన్ఏవి పర్ యూనిట్ కమ్స్ టు 19.27. సో ఇందులో ఇష్యూ ప్రైస్ ఓపెనింగ్ అనేవి ప్లస్ లోడ్ అరైవ్ అయ్యాం, రీపర్చేస్ ప్రైస్ ఓపెనింగ్ అనేవి మైనస్ లోడ్ క్యాలిక్యులేట్ చేసాం. ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్, ఇన్కమ్ ఫర్ 3 months ఆఫ్ ది క్వార్టర్, ఏప్రిల్ మే జూన్ 3 months అండ్ పోర్ట్ఫోలియో అప్రిసియేషన్ ఏదైతే ఉందో పోర్ట్ఫోలియో అప్రిసియేషన్, వీటిని సమ్అప్ చేసి ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. దెన్ ఎన్ఏవి ఎట్ ది ఎండ్ ఆఫ్ జూన్ క్వార్టర్ చేస్తున్నప్పుడు ఓపెనింగ్ ఎన్ఏవి టోటల్ వాల్యూ ప్లస్ ఇష్యూ ప్రాసీడ్స్ అండ్ ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ మైనస్ రీపర్చేస్ పేమెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, వీటిని అడ్జస్ట్ చేసి టోటల్ అనేవి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. 300 lakh యూనిట్స్ ప్లస్ 6 lakhs మైనస్ 3 lakh 303 lakh యూనిట్స్. ఇందులో ఓన్లీ పాయింట్ ఇష్యూ ప్రాసీడ్స్ తీసుకున్నప్పుడు 6 lakhs ఇంటూ ఇష్యూ ప్రైస్ 19.125 తీసుకోవడం కరెక్ట్ నార్మల్గా అయితే. అలాగే రీపర్చేస్ పేమెంట్ 3 lakh యూనిట్స్ ఇంటూ రీపర్చేస్ ప్రైస్ 18.375 నార్మల్ ఇట్ ఈస్ రైట్. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ ఏమీ చెప్పలేదు అంటే better to assume they are incurred to the extent of load charge. Load ఎంతైతే కలెక్ట్ చేసామో to that extent అవి ఇంకర్ అవుతున్నాయి. కాబట్టి అదర్ దాన్ లోడ్ రిమైనింగ్ పార్ట్నే ఇక్కడ ఇష్యూ ప్రాసెస్లో కానీ ఆర్ అదర్వైజ్ రీపర్చేస్ పేమెంట్లో కానీ 18.7 అని టేకప్ చేస్తున్నాం. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ని ఇక్కడ మనం అకౌంట్ ఫర్ చేసేట్లయితే 19.125 అండ్ 18.37 టేకప్ చేయొచ్చు. దిస్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్. సో ఆ క్యాలిక్యులేషన్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. ఇష్యూ ప్రైస్, దెన్ ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్, దెన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి ఎట్ ద ఎండ్ ఓపెనింగ్ ఎన్ఏవి నుంచి యాడ్ చేయాల్సినవి లెస్ చేయాల్సినవి ఇవన్నీ అడ్జస్ట్ చేసి ఎన్ఏవి పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు రేట్ ఆఫ్ రిటర్న్. రేట్ ఆఫ్ రిటర్న్లో 2 types ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుందండి. టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఈ టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కి రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఒక క్యాలిక్యులేషన్ లో టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేస్తాం, ఒక క్యాలిక్యులేషన్ లో టైం వాల్యూ ఆఫ్ మనీని ఇగ్నోర్ చేస్తాం. సో వేర్ టైం వాల్యూ ఆఫ్ మనీ ఈస్ కన్సిడర్డ్ అండ్ వేర్ ఇట్ ఈస్ ఇగ్నోర్డ్, టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్, రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ లో టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చెయ్యము, ఇట్ ఇగ్నోర్స్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. whereas రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇట్ కన్సిడర్స్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. ఎప్పుడైతే మనం క్యాష్ ఫ్లోస్ ని కన్సిడర్ చేస్తాం, రూపీ వెయిటెడ్
రూపీకి వెయిటేజ్ ఇస్తున్నాం అంటే క్యాష్ ఫ్లోస్కి వెయిటేజ్ ఇస్తున్నాం. క్యాష్ ఫ్లోస్కి వెయిటేజ్ ఇస్తున్నాం అంటే ఇక పాయింట్ ఆఫ్ టైమింగ్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో వస్తున్నాయనే దానికి కూడా ఇంపార్టెన్స్ ఉన్నట్టే. సో rate of return can be of two types. Time weighted rate of return, rupee weighted rate of return. Time weighted rate of return ignores time value of money. So if time value of money ignores just only, it ignores so in between cash flows, ignores so intermediate cash flows. అంటే ఎలా ఉంటుంది, సపోజ్ ఒక మ్యూచువల్ ఫండ్ ఇనిషియల్ గా 50 lakhs తో స్టార్ట్ అయిందండి. ఇనిషియల్ గా 50 lakhs తో స్టార్ట్ అయింది. సో ఎండ్ ఆఫ్ 6 months కి ఒక 10 lakh డిస్ట్రిబ్యూట్ అయింది. ఈ 10 lakh డిస్ట్రిబ్యూట్ అయింది అనే ఫ్యాక్ట్ ని ఇగ్నోర్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం, కన్సిడర్ చేయకుండా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ 50 lakhs లో డిస్ట్రిబ్యూషన్ ఏమీ లేకుండా యాజ్ టీజ్ గా కంటిన్యూ అవుతూ ఎండ్ ఆఫ్ 1 year కి ఎంతైతే ఎప్రిషియేట్ అయి ఉండేవో, ఏ వాల్యూకి అయితే ఎప్రిషియేట్ అయి ఉండేవి, ఆ వాల్యూని మనం కన్సిడర్ చేస్తాం. సపోజ్ we started with 20 lakhs అనుకోండి, 0 పీరియడ్ లో 20 lakhs తో స్టార్ట్ అయ్యాం. 6 months ఎండింగ్ కి ఈ వాల్యూ 30 lakhs కి అప్రిషియేట్ అయింది. ఇక్కడ ఒక 5 lakhs డిస్ట్రిబ్యూట్ అయ్యి 25 lakhs అయింది క్యాష్ ఫ్లో. కానీ ఈ ఫ్యాక్టర్ని ఇగ్నోర్ చేస్తాం. ఈ 30 lakhs యాజ్ టీజ్ గా కంటిన్యూ అయితే ఎంతైతే అప్రిషియేట్ అయింది 20-30 అయింది. 30 ఇక్కడ నుంచి ఎంతకి అప్రిషియేట్ అవుతుంది. సపోజ్ ఇది ఇలా అప్రిషియేట్ అయితే 20% ఇక్కడ నుంచి అప్రిషియేట్ అవుతుంది అనుకోండి, అంటే 36 lakhs అయ్యేది. సో 20 lakhs ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year 36 lakhs అయింది. దట్ ఈస్ 16 lakhs appreciation as a percentage of 20 lakhs. It comes to 80% rate of return. 80% rate of return. ఇందులో ఇన్ బిట్వీన్ ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్ ఇక్కడ 5 lakhs డిస్ట్రిబ్యూట్ అయిన ఫ్యాక్ట్ ని ఇగ్నోర్ చేస్తూ క్యాలిక్యులేట్ చేస్తాం. పాయింట్ ఆఫ్ టైమింగ్ ని ఇగ్నోర్ చేస్తున్నాం, టైం వాల్యూ ఆఫ్ మనీని ఇగ్నోర్ చేస్తున్నాం. 20 lakhs 6 months లో 30 lakhs అయింది, అదే 30 lakhs కంటిన్యూ అయితే 12 months 36 lakhs. సో టైం వాల్యూ ఆఫ్ మనీ ఇస్ ఇగ్నోర్. దాన్ని టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇగ్నోర్స్ టైం వాల్యూ ఆఫ్ మనీ. It ignores intermediate cash flows. Then next one, rupee weighted rate of return. It considers intermediate cash flows. It considers intermediate cash flows. So it means it considers time value of money. Time value of money ni consider చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్ లో 20 lakhs 30 lakhs అయింది, ఇక్కడ 5 lakhs డిస్ట్రిబ్యూట్ అయింది. ఈ ఫ్యాక్ట్ ని కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేసి ఈ 25 lakhs చివరికి ఎంతకి అప్రిషియేట్ అవుతుంది. 25 lakhs 20% అప్రిషియేట్ అయ్యి 30 lakhs అవుతుంది. అంటే ఇక్కడ ఇనిషియల్ 20 lakhs స్టార్ట్ అయిన మ్యూచువల్ ఫండ్ 5 lakhs డిస్ట్రిబ్యూట్ చేసింది. డిస్ట్రిబ్యూట్ చేసిన ఫ్యాక్ట్ ని పాయింట్ ఆఫ్ టైం 6 months కి 5 lakhs డిస్ట్రిబ్యూట్ చేసింది. అండ్ చివరికి 30 lakhs వాల్యూ ఉంటుంది. సో ఈ 20 lakhs తో స్టార్ట్ అయ్యి 5 lakhs డిస్ట్రిబ్యూట్ చేసింది, చివరికి 30 lakhs వాల్యూ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ టైమింగ్ ని కూడా కన్సిడర్ చేస్తూ ఇన్ బిట్వీన్ క్యాష్ ఫ్లోస్ ని కన్సిడర్ చేస్తూ రేట్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ ఇస్ అబౌట్ రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. Time weighted rate of return, rupee weighted rate of return. So it ignores intermediate cash flows, it considers intermediate cash flows. ఇక్కడ time value of money ignore అవుతుంది, ఇక్కడ time value of money consider చేస్తారు. Then based on this concept we will go for another problem. Problem number 19. A pension fund starts the year with 50 million rupees
By the mid-year, it has appreciated to 60 million rupees. Pension fund 50 million to start అయింది, mid-year ki 60 million ki appreciate అయింది. At which point it pays out pension of 20 million rupees. So అక్కడ 20 million rupees distribute చేశారు. In the second half of the year, the fund appreciated by further 50%. Second half లో further 50% appreciate అవుతారు. What is the annual compounded time weighted rate of return? Annual compounded time weighted rate of return question చేస్తున్నాడు. What is the annual compounded rupee weighted rate of return? So annual compounded time weighted rate of return, annual compounded rupee weighted rate of return. Time weighted rate of return ignores intermediate cash flows. It ignores time value of money. 50 million to start a 60 million ki appreciate అయింది. Yes. ఇక్కడ 20 million distribute అయింది. We have to ignore it while calculating time weighted rate of return. Second half లో 50% appreciate అయింది. $50 million తో స్టార్ట్ అయ్యి 6 months కి 60 million అవుతుంది. $60 million అవుతుంది. అక్కడ 20 million డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ ఫ్యాక్ట్ ని we have to ignore. Intermediate cash flows are ignored. Then $60 million అక్కడ నుంచి 50% అప్రిషియేట్ అవుతుంది. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఇగ్నోర్ చేస్తూ ఇదే 60 million 50% అప్రిషియేట్ అయితే ఎలా ఉంటుంది? 150%. ఇట్ కమ్స్ టు 90 million. అంటే 50 million తో స్టార్ట్ అయ్యి అది 90 million కి అప్రిషియేట్ అయింది అంటే it is an appreciation of 40 million. 40 as a percentage of 50 million. 80% is the rate of return. So ఇది టైం వాల్యూ ఆఫ్ మనీని ఇగ్నోర్ చేస్తూ ఇన్ బిట్వీన్ క్యాష్ ఫ్లోస్ ని ఇగ్నోర్ చేస్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ as time weighted rate of return. Now జీరో పీరియడ్ లో 50 million తో స్టార్ట్ అయ్యాం. 6 months కి 60 million అయింది. ఇక్కడ 20 million డిస్ట్రిబ్యూట్ అయింది. దాన్ని ఇగ్నోర్ చేయాలి. ఇన్ బిట్వీన్ క్యాష్ ఫ్లోస్ ని ఇగ్నోర్ చేయాలి. దాని ఇక్కడ నుంచి 50% అప్రిషియేట్ అయింది. 90 million అవుతుంది. సో 50 ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 months 90 million అవుతుంది అంటే 40 million అప్రిసియేషన్. 40 as a percentage of 50 million అంటున్నాం అంటే 80% రేట్ ఆఫ్ రిటర్న్ అవుతుంది. దిస్ ఈస్ టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 80%. దెన్ రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కోసం క్యాలిక్యులేట్ చేద్దాం. రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కన్సిడర్స్ ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్. ఇన్ బిట్వీన్ క్యాష్ ఫ్లోస్ ని కన్సిడర్ చేస్తుంది. ఇట్ కన్సిడర్స్ టైం వాల్యూ ఆఫ్ మనీ. సో జీరో పీరియడ్ లో 50 million తో స్టార్ట్ అయింది. 6 months కి 60 million అయింది. 6 months కి 60 million అయింది. అక్కడ 20 million డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 20 million డిస్ట్రిబ్యూట్ అయితే 40 million. 60 minus 20 40 million. ఈ 40 million ఇక్కడ 50% అప్రిషియేట్ అయ్యి 60 million అవుతుంది. సో 50 million తో స్టార్ట్ అయ్యి 6 months కి 20 million డిస్ట్రిబ్యూట్ అయింది. యూ హావ్ టు కన్సిడర్ దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ 20 million డిస్ట్రిబ్యూషన్. సో ఈ 50% అప్రిషియేట్ 60 million అవుతుంది. నౌ ఇక్కడ పీరియడ్ హాఫ్ ఇయర్ గా కన్సిడర్ చేయాలి. జీరో పీరియడ్ లో 50 million తో స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఇయర్ కి 20 million డిస్ట్రిబ్యూట్ అయింది. సెకండ్ హాఫ్ ఇయర్ కి 60 million వాల్యూ రిటర్న్ అవుతుంది. నౌ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్టర్ కన్సిడరింగ్ టైం వాల్యూ ఆఫ్ మనీ? టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేస్తూ రేట్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సింప్లీ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ IRR, internal rate of return. IRR is the discounting rate at which present value of inflows equals to present value of outflow. Present value of inflows, present value of outflow ఏ రేట్ దగ్గర అయితే ఈక్వల్ అవుతాయో దట్ ఈస్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్టర్ కన్సిడరింగ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. మరి ఇప్పుడు IRR అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ IRR మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో ఏ రేట్ తో స్టార్ట్ అవుతుంది? సో ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ లో మనం 10 తో స్టార్ట్ అయ్యాం అనుకుంటే 10 20 ఇట్ విల్ టేక్ టైం. సో ఏ రేట్ తో స్టార్ట్ అవ్వాలి అనే దానికి ఇక్కడ
టైం వాల్యూ ఆఫ్ మనీ ఇగ్నోర్ చేస్తూ అనలైజ్ చేస్తే 20 + 60 80 మిలియన్ మనకి టోటల్ క్యాష్ ఫ్లోస్ వచ్చినాయి. 80 మిలియన్ క్యాష్ ఫ్లోస్ 50 ఇన్వెస్ట్ చేస్తే వస్తున్నాయి కాబట్టి 30 మనకి రిటర్న్ వచ్చినట్టు, 30 మిలియన్ రిటర్న్ వచ్చినట్టు. సో టైం వాల్యూ ఆఫ్ మనీని ఇగ్నోర్ చేస్తూ అప్రాక్సిమేట్ రేట్ అరైవ్ 20 రిటర్న్ వచ్చింది, 60 చివరికి వాల్యూ ఉంది, టోటల్ 80. 50 ఇన్వెస్ట్ చేస్తే 80 అంటే 30 మిలియన్ ఇస్ ద రిటర్న్. 30 ఎగనెస్ట్ 50 మిలియన్ ఇన్వెస్ట్మెంట్, 60% రేట్ ఆఫ్ రిటర్న్ పర్ యానం అంటే హాఫ్ ఇయర్ కి 30%. సో అప్రాక్సిమేట్లీ వీ హావ్ టు స్టార్ట్ విత్ 30%. present value factors at 30%. సో 30% రేట్ దగ్గర మనం డిస్కౌంటింగ్ చేస్తే 0 పీరియడ్ కి 1 ఉంటుంది ఫ్యాక్టర్, వెరస్ ఫస్ట్ పీరియడ్ కి 0.769 0.592 30% దగ్గర. Present value of cash flows, this is 50 million. 20 into 0.769, 15.38 million. 60 into 0.592, 35.52. This comes to 50.9. So IRR is the discounting rate at which present value of inflows equals to present value of outflows. 50.9 ఉందండి, 50కి ఈక్వల్ అవ్వాలి, ఆల్మోస్ట్ నియర్ బై ఉంది, కొంచెం ఇంకా లిటిల్ బిట్ అడ్జస్ట్ అవ్వాలి. సో 50.9 నుంచి క్యాష్ ఫ్లో డిక్రీస్ అవ్వాలి అంటే పర్సంటేజ్ వీ హావ్ టు ఇంక్రీజ్. Then we'll go for 31%. Present value factors at 31%. ఈ పీరియడ్ కి 1 అవుతుంది, ఫస్ట్ పీరియడ్ కి 0.763, సెకండ్ పీరియడ్ కి 0.583. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ నార్మల్ వే 30% అంటూ ఉంటే 1/1 + 0.3 ఈక్వల్ టు అంటే ఫస్ట్ పీరియడ్ వస్తుంది, మళ్ళీ ఈక్వల్ టు కొడితే సెకండ్ పీరియడ్ వస్తుంది. అలాగే 31% 1/1 + 0.31 ఈక్వల్ టు దెన్ ఇది 50 into 1 50 అవుతుంది ఫస్ట్ పీరియడ్. 20 into 0.763 15.26, 60 into 0.583 34.98. Total of this comes to 50.24. It is almost nearby 50. So almost nearby 50 ఉంది కాబట్టి ఇది approximately 31% గా కన్స్ట్రక్ట్ చేస్తాం. సో IRR equal to 31% approximately. That is nothing but rupee weighted rate of return. 31% for half year, 6 months ki. 6 months ki 31% అంటున్నాము అంటే per annum it comes to 31 divided by 6 into 12, 62%. 6 months ki 31 అయితే 12 months ki ఎంత? This comes to 62% per annum. So just listen once again, rupee weighted rate of return కొంచెం క్యాల్కులేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. 50 million తో స్టార్ట్ అయ్యి 60 million కి అప్రిషియేట్ అయ్యింది 6 months కి. అక్కడ 20 million డిస్ట్రిబ్యూట్ అయ్యి 40 million రిటర్న్ అవుతుంది. సో ఇట్ కన్సిడర్స్ ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్. ఈ 40 million 50% అప్రిషియేట్ అయ్యి 60 million అవుతుంది. నౌ 0 పీరియడ్ 50 million తో స్టార్ట్ అయ్యి ఫస్ట్ పీరియడ్ 20 million డిస్ట్రిబ్యూషన్ అయింది, సెకండ్ పీరియడ్ ఎండింగ్ 60 million వాల్యూ ఉంది. నౌ IRR ప్రిన్సిపల్ అప్లై చేసి టైం రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ క్యాల్కులేట్ చేయాలి. సో IRR లో టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేస్తూ రేట్ ఆఫ్ అరైవ్ అవుతుంది. సో IRR is the discounting rate at which present value of inflows equals to present value of outflows. సో ఈ ఇన్ఫ్లోస్ ఏ రేట్ దగ్గర అయితే డిస్కౌంట్ చేస్తే అవుట్లో 50 million కి ఈక్వల్ అవుతుందో దాన్ని మనం అరైవ్ అవుతుంది. సో ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ లో 30% తో స్టార్ట్ అయ్యాం సార్. 30 ఎలా అరైవ్ అయ్యాం సార్? టైం వాల్యూ ఆఫ్ మనీని ఇగ్నోర్ చేసి ఆ 30 అరైవ్ అయ్యాం. 20 + 60 80 వస్తుందండి. ఈ 80 50 ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది అంటే 30 ఎడిషనల్ రిటర్న్ వచ్చింది. ఆ 30 యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ 50 అంటే 60% రిటర్న్ పర్ యానం హాఫ్ ఇయర్ కి 30% అవుతుంది. సో ఆ 30% ని అప్రాక్సిమేట్ రేట్ గా కన్స్ట్రక్ట్ చేసి 30% దగ్గర ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ 50.9 కి ఈక్వల్ అవుతున్నాయి. సో క్యాష్ ఫ్లో ఇంకా డిక్రీజ్ అవ్వాలి కాబట్టి పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసి 31 తీసుకున్నాం. 31 దగ్గర
ఫ్యాక్టర్స్ తీసుకొని చేస్తే 50.24 విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 50. సో 31% అప్రాక్సిమేట్లీగా తీసుకున్నాను ఐఆర్. దట్ ఈస్ రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ 6 months పర్ యానం 62% అవుతుంది రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్. సో సేమ్ థింగ్ ఇక్కడ మీకు నోట్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తాను. దెన్ రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఐఆర్ఆర్ ప్రిన్సిపల్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తాను. సో దిస్ ఇస్ time weighted and the rupee weighted rate of return. Next, we will go for one more problem on this concept of time weighted and rupee weighted rate of return concepts. ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేద్దామండి. ఇక్కడ ఎడిషనల్ ప్రాబ్లం ఒకటి ఇచ్చాను చూడండి. Ascertain the time weighted rate of return and rupee weighted rate of return from the following information relating to Tiger Fund. Fund value at the opening 6 crores, beginning లో 6 crores ఉందండి. 3 months hence the value increased by 15% of the opening balance. 6 crores తో స్టార్ట్ అయింది, 15% ఇంక్రీస్ అయింది 3 months ఎండింగ్ కి. ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ కి 0.9 crore ఇంక్రీస్ అయింది. Then 3 months hence the value has increased by 12% of the value 3 months before. So second quarter లో 12% రైజ్ అయింది. At the time there was an outflow of 1 crore by way of dividend. ఇక్కడ 1 crore డిస్ట్రిబ్యూట్ చేశారు. 3 months hence the value had decreased by 10% from the value of 3 months before, and the third quarter లో 10% fall అయిందండి. During the last 3 months of the year the value of the fund has increased by 1 crore. దీని నుంచి టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇగ్నోర్స్ ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్. ఎనీవే అసలు మరి ఇప్పుడు 4 quarters ఎండింగ్ కి ఫండ్ వాల్యూ ఎంత అన్నది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే, ఇన్ బిట్వీన్ క్యాష్ ఫ్లోస్ ని ఇగ్నోర్ చేస్తూ క్యాలిక్యులేట్ చేస్తే టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది అరైవ్ అవ్వచ్చు. సో 6 crores తో స్టార్ట్ అయ్యి ఇక్కడ 15% ఇంక్రీస్ అయింది ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ కి. 0.9 అంటే 6.9 crores అవుతుంది. ఆ 6.9 crores నుంచి 12% ఎప్రిషియేట్ అయింది. 6.9 crores లో 12% అంటున్నామంటే ఇట్ కమ్స్ టు 0.828 crores. ఆ 0.828 crores యాడ్ అయ్యి అక్కడ 1 crore మైనస్ అవుతుంది. కానీ ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్ ని ఇగ్నోర్ చేస్తాం కాబట్టి ఆ 1 crore ని ఇగ్నోర్ చేసి ప్రొసీడ్ అవ్వాలి. దెన్ తర్వాత 10% డిక్రీజ్ అనేది టేకప్ చేయాలి. లాస్ట్ క్వార్టర్ లో 1 crore ఇంక్రీజ్ టేకప్ చేయాలి. వీటన్నిటిని టేకప్ చేసి రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తే టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అవుతుంది. Time weighted rate of return, opening value 6 crores. Then 3 months hence the value has increased by 15% of the opening balance. Quarter 1 15% increase అయింది. Quarter 1 15% అంటే 0.9 crore. Total 6.9 crores అవుతుంది. Quarter 2 the value had increased by 12% of the value 3 months before. 12% increase అవుతుంది. .828 crores యాడ్ చేస్తే 7.728 crores. At the time there was an outflow of 1 crore by way of dividend. ఇక్కడ అవుట్ఫ్లో 1 crore హ్యాపన్ అయింది. టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇగ్నోర్స్ ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్, దాన్ని ఇగ్నోర్ చేయాలి. 3 months hence the value had decreased by 10% of the value of 3 months before. 10% డిక్రీజ్ అవుతుంది. Quarter 3 లో 10% డిక్రీజ్ అవుతుంది. And it comes to 0.7728 crores. 7728 crores minus చేస్తే 6.9552 crores అవుతుంది. 6.9552 crores. During the last 3 months of the year, the value of the fund has increased by 1 crore. Last 3 months లో 1 crore increase అవుతుంది. Quarter 4. So total comes to 7.9552 crores. So opening value 6 crores తో స్టార్ట్ అయ్యి Quarter 1 15% appreciate అయింది 0.9 crore, 6.9. Quarter 2 12% appreciate అయింది 0.828, total 7.78. ఇక్కడ 1 crore డిస్ట్రిబ్యూట్ అయింది, దాన్ని ఇగ్నోర్ చేయాలి.
Then quarter 3 10% depreciate అయింది 0.728 crores minus చేస్తే 6.9552 crores. Add for quarter 4 1 crore increase 7.9552 crores అంటే 6 crores తో స్టార్ట్ అయ్యి 7.9552 crores అవుతుంది అంటే దట్ ఈస్ a return of 1.9552 crores 1.9552 crores as a percentage of 6 crores 6 crores లో ఎంత పర్సెంటేజ్ అనేది చూస్తే 32.59%. So this is the time weighted rate of return. ఇదే మనం రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇన్ బిట్వీన్ క్యాష్ ఫ్లోస్ ని కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేశాక టైం వాల్యూ ఆఫ్ మనీని ఇన్కార్పొరేట్ చేయొచ్చు. సో ఐఎమ్ రిపీటింగ్ ద క్యాలిక్యులేషన్. ఓపెనింగ్ వాల్యూ 6 crore తో స్టార్ట్ అయ్యి quarter 1 15% యాడ్ అయ్యి 0.9 crore యాడ్ అయ్యి 6.9 crores అవుతుంది. quarter 2 12% యాడ్ అయ్యి 0.828 crores యాడ్ అయ్యి 7.728 crores. ఇక్కడ 1 crore డిస్ట్రిబ్యూట్ అవుతాం. నౌ యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ పార్ట్. 3 months hence the value has increased by 12% of the value 3 months before. At that time there was an outflow of 1 crore by way of dividend. Outflow of 1 crore. Dividend distribution 1 crore. 6.728 crores. Then quarter 3 10% depreciate అయిందండి. అంటే 0.6728 crores depreciate అయింది. It comes to 6.0552 crores. Quarter 4 1 crore add 7.0552 crores. 7.0552 crores. So ఇక్కడ 6 crores తో స్టార్ట్ అయ్యాం. ఇన్ బిట్వీన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ 1 crore డిస్ట్రిబ్యూషన్ అనేది హ్యాపెన్ అయింది. ఇవన్నీ డిప్రిసియేషన్ సార్ అండి. చివరికి వాల్యూ 7.0552 crores ఉంది. సో ఇక్కడ ఇన్ బిట్వీన్ క్యాష్ ఫ్లోస్ ని మనం కన్సిడర్ చేసి రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 6 crores తో స్టార్ట్ అయింది. ఇది ఎప్రిసియేషన్ క్యాష్ ఫ్లో ఎఫెక్ట్ అవ్వాలి. ఇది ఎప్రిసియేషన్. ఇక్కడ క్యాష్ ఫ్లో 1 crore డిస్ట్రిబ్యూట్ అయింది. ఇది డిప్రిసియేషన్. ఇది ఎప్రిసియేషన్. చివరికి వాల్యూ ఇంత ఉంటుంది. అంటే 6 crores తో స్టార్ట్ అయ్యి 1 crore సెకండ్ క్వార్టర్లో డిస్ట్రిబ్యూట్ అయింది. చివరికి 7.0552 crores. ఇక్కడ పీరియడ్ క్వార్టర్గా కన్సిడర్ చేయాలి. పీరియడ్ క్వార్టర్ 0 పీరియడ్. క్యాష్ ఫ్లో 6 crore తో స్టార్ట్ అయింది. ఫస్ట్ క్వార్టర్ నో డిస్ట్రిబ్యూషన్. సెకండ్ క్వార్టర్ 1 crore distribution. Third quarter no distribution. Fourth quarter the value is 7.0552 crores. 7.0552 crores. Now ఇక్కడ డిస్కౌంటింగ్ రేట్. సో ఐఆర్ఆర్ కాన్సెప్ట్ని అప్లై చేసి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం. ఐఆర్ఆర్ కాన్సెప్ట్ని అప్లై చేసి క్యాలిక్యులేట్ చేసేట్లయితే IRR is the discounting rate at which present value of inflows equals to present value of outflows. So time value of money లేకుండా చూస్తే 1 crore and 7.0552 crores అంటే 8.0552 crores టోటల్ క్యాష్ ఫ్లోస్ వస్తున్నట్టు. 6 crores ఇన్వెస్ట్ చేస్తాయి అంటే రిటర్న్ 2.0552 crores as a percentage of 8 crores. That comes to 32% per annum approximately. అంటే per quarter it is 8%. సో 8% రేట్ దగ్గర డిస్కౌంటింగ్ చేస్తే 8% రేట్ దగ్గర డిస్కౌంటింగ్ చేస్తే ఫస్ట్ క్వార్టర్కి 0.926 ఫ్యాక్టర్స్. సెకండ్ క్వార్టర్ ఇది ఇక్కడ 2.0552 డివైడ్ బై 8 into 100 ఇది 34.25% వస్తుంది. 34.25% వస్తుంది. ఇది పర్ యానం 4 quarters కాబట్టి పర్ క్వార్టర్ ఇట్ కమ్స్ టు 34.25 డివైడెడ్ బై 4 8.56% అవుతుంది. 8.56%. సో
టైం వాల్యూ ఆఫ్ మనీ లేకుండా 8.56 అయింది. టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేస్తే కొంచెం రెడ్యూస్ అవుతుంది కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్ విత్ 8తో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పీరియడ్ 0.926, సెకండ్ పీరియడ్ 0.857, థర్డ్ పీరియడ్ 0.794, ఫోర్త్ పీరియడ్ 0.735. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫస్ట్ ఇది 66 అవుతుంది. ఇక్కడ జీరో ఏం లేదు. 1 into 0.857, 0.857, ఇది జీరో. 7.0552 into 0.735, 5.186. Total comes to 6.043, which is almost equal to 6. Almost equal to 6. And at 8% discounting rate, present value of inflows are almost equal to present value of outflow. So, rupee weighted rate of return per quarter 8%. Per annum this comes to 3 months kaithe 12 months ki enta 32% per annum. So just listen once again. Rupee weighted rate of return calculate chese mundu opening value తో స్టార్ట్ అయ్యి ఫస్ట్ క్వార్టర్ ఎప్రిసియేషన్ యాడ్ చేసాం, సెకండ్ క్వార్టర్ ఎప్రిసియేషన్ యాడ్ చేశాక ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ 1 crore అయింది కాబట్టి దీన్ని మైనస్ చేయాలి. థర్డ్ క్వార్టర్ 10% ఎప్రిసియేషన్ మైనస్ చేస్తున్నాం, ఫోర్త్ క్వార్టర్ ఎప్రిసియేషన్ యాడ్ చేసాం, చివరికి 7.0552 crores. ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్ చేశాక ఇందులో క్యాష్ ఫ్లోస్ చూస్తే 6 crore స్టార్ట్ అయ్యాం, సెకండ్ క్వార్టర్లో 1 crore డిస్ట్రిబ్యూట్ అయింది, చివరికి 7.052 crores వాల్యూ. సో జీరో పీరియడ్ 6 crore స్టార్ట్ అయ్యాయి, 6 crores స్టార్ట్ అయ్యాయి అవుట్ఫ్లో. ఫస్ట్ క్వార్టర్ ఏమీ లేదు, సెకండ్ క్వార్టర్ 1 crore డిస్ట్రిబ్యూషన్ జరిగింది, థర్డ్ ఏమీ లేదు, ఫోర్త్ క్వార్టర్ వాల్యూ 7.055 crores. ఇక్కడ టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేస్తూ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఆ టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేస్తూ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫస్ట్ డిస్కౌంటింగ్ రేట్ ఏ రేట్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఇగ్నోరింగ్ టైం వాల్యూ ఆఫ్ మనీ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అప్రాక్సిమేట్ రేట్ 1 ఒక రేట్ ఉంది, 7.0552 చివరికి వాల్యూ ఉంది, అంటే 8.0552. 6 crores ఇన్వెస్ట్ చేస్తే 8.0552 మనకి క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి, అంటే దెర్ ఇస్ అ రిటర్న్ ఆఫ్ 2.055 crores. అది 8 crores లో పర్సెంటేజ్ 6 crores లో, నాట్ 8 crores. ఇనిషియల్ ఇన్వెస్ట్ చేసిన 6 crores. సో 6 crores లో యాజ్ ఏ పర్సెంటేజ్ టేకప్ చేస్తే 2.0552. ఇనిషియల్గా ఇక్కడ క్యాల్కులేషన్ చిన్న మిస్టేక్ చేసాం. 2.055 యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ 6 crores. 6 crores లో పర్సెంటేజ్గా చూస్తే దట్ కమ్స్ టు 34.25. 34.25% వస్తుంది. 34.25% వస్తుంది. 34.25తో మనం ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో స్టార్ట్ అవ్వచ్చు. మరి 34.25% పర్ యానం కాబట్టి పర్ క్వార్టర్ ఎంత డివైడ్ బై 4 quarters 8.56% వస్తుంది. టైం వాల్యూ ఆఫ్ మనీ లేకుండా 8.56 కాబట్టి టైం వాల్యూ ఆఫ్ మనీ ఇన్కార్పొరేట్ చేస్తే అది కొంత రెడ్యూస్ అవుతుంది. సో ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో ఐఎమ్ స్టార్టింగ్ విత్ 8%. 8% దగ్గర ఫ్యాక్టర్స్ తీసుకున్నాం, వాల్యూస్తో మల్టిప్లై చేసాం, 6.043 వచ్చింది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 6%. సో 8% ఇస్ ద రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ పర్ క్వార్టర్. Per annum this comes to 3 months కి 8% అయితే 12 months కి 32%. సో సొల్యూషన్లో అది మీకు ప్రొవైడ్ చేశాను. టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ చేసాం, తర్వాత రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కోసం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి రూపీ వెయిటెడ్ రేట్ ఆఫ్ అనేది అడిగాను. అండ్ స్టార్టింగ్ పాయింట్ మనం 8% ఎలా స్టార్ట్ అయ్యామనే దానికి కూడా నేను బ్యాక్గ్రౌండ్ క్యాలిక్యులేషన్ ఇచ్చానండి. This is about time weighted and rupee weighted rate of return. Then mutual fund లో రెగ్యులర్ రికరింగ్ ఎక్స్పెన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్స్ అనేది హ్యాపెన్ అవ్వచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఎంసీకి ఫీ పే చేయడం కావచ్చు, ఆఫీస్ మెయింటెనెన్స్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ డాక్యుమెంటేషన్కి అయ్యాక ఎక్స్పెన్సెస్ కావచ్చు. ఇలా రెగ్యులర్గా రికరింగ్ ఎక్స్పెన్స్ ఏవైతే అవుతున్నాయో ఆ ఎక్స్పెన్స్ని యాజ్ ఎ పర్సంటేజ్ ఎక్స్ప్రెస్ చేస్తారండి. మరి యాజ్ ఎ పర్సంటేజ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఎందులో పర్సంటేజ్గా ఎక్స్ప్రెస్ చేయాలి? పోర్ట్ఫోలియో వాల్యూలో పర్సంటేజ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇవన్నీ మనకు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి మేనేజ్ చేస్తున్నందుకు అవుతున్నాయి. యావరేజ్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియోలో పర్సంటేజ్గా మనం మెజర్ చేస్తాం. సో ఎక్స్పెన్సెస్ రేషియో, నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్స్పెన్సెస్ రేషియో.
total expenses divided by average value of portfolio into 100. అంటే ఒక పీరియడ్లో టోటల్ ఎక్స్పెన్సెస్ లైక్ 20 lakhs అయినాయి. మన యావరేజ్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో, సో ఓపెనింగ్ పీరియడ్ క్లోజింగ్ ఉన్న పోర్ట్ఫోలియోని యావరేజ్ చేసి యావరేజ్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంత వస్తుంది. సపోజ్ ఇట్ కమ్స్ టు 500 lakhs. 500 lakhs వర్త్ ఆఫ్ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేయడానికి 20 lakhs కాస్ట్ అయింది. 4% is the expenses. 4% are the expenses. అంటే ఎవ్రీ 100 rupees ఆఫ్ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేయడానికి 4 rupees ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతున్నాం ఆన్ అన్ యావరేజ్. దీన్నే పర్ యూనిట్ బేస్లో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎక్స్పెన్సెస్ రేషియో ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ పర్ యూనిట్ డివైడెడ్ బై, అంటే ఈ 20 lakhs ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ డివైడ్ చేస్తే ఎక్స్పెన్స్ పర్ యూనిట్ అవుతుంది, డివైడెడ్ బై యావరేజ్ ఎన్ఏవి పర్ యూనిట్. average NAV per unit into 100. సో ఈ 500 lakhs పోర్ట్ఫోలియో నుంచి మనం డెరైవ్ చేసేది ఎన్ఏవినే. సో ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ ఎన్ఏవి డివైడెడ్ బై 2, ఇలా పర్ యూనిట్ డేటా నుంచి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో డిపెండింగ్ అపాన్ ఇన్ఫర్మేషన్ టోటల్ వాల్యూ నుంచి అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, పర్ యూనిట్ వాల్యూ నుంచి అయినా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో విల్ గో ఫర్ ప్రాబ్లమ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. 21. A mutual fund opening NAV is 20 and its closing NAV is 24. If expenses per unit is 0.5, what is expenses ratio? Opening NAV 20 చెప్తున్నాడు, closing NAV 24 చెప్తున్నాడు. అంటే average NAV comes to 22. Expenses per unit 0.5 చెప్తున్నాడు as a percentage. So expense ratio, expenses per unit 0.5 divided by average NAV. Opening plus closing NAV 20 plus 24 by 2, 22.5 divided by 22 into 100. This comes to 2.27%. అంటే ఎవ్రీ 100 rupees ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్ చేయడానికి 2.27 rupees కాస్ట్ అవుతుంది అనేది దీని మీనింగ్ అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ ఎక్స్పెన్సెస్ రేషియో. Expense ratio, expense per unit by average NAV into 100, average NAV per unit into 100, otherwise total expense by average value of portfolio into 100. So దాన్ని ఇక్కడ average NAV క్యాలిక్యులేట్ చేసిన 22, దాని నుంచి expense ratio. This is about this particular problem. సో దీంతో మ్యూచువల్ ఫండ్లో మనం రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. సో డిఫరెంట్ మోడల్స్ మనం సాల్వ్ చేస్తాం. దెన్ ఇంకా స్పెషల్ ప్రాబ్లమ్స్ 1 or 2 స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తే వీ కెన్ కంప్లీట్ దిస్ పర్టికులర్ చాప్టర్.